నిన్ని అలా ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో అస్సలు తెలుస్తలేదుల్లా. మంచోళ్ళ లెక్కనే మన చుట్టే తిరిగేటోళ్ళు కూడా నమ్మించి నిండా ముంచుతారు. గా యాదగిరి గుట్టకాడ కూడా నగల షాపు పెట్టి సొమ్ములు కుదవ పెట్టుకొని పైసలిచ్చే ఓ గాయన గదే పని చేసిండట. కుదవబెట్టిన బంగారాన్ని మంది తన తక్కువ మితికి తీసుకున్న పైసలన్నీ ఎత్తుకొని రాత్రికి రాత్రే పత్తా లేకుండా పరారైండట. నిన్నీయాల మన సొమ్ములను మనం కాపాడుకుంటే కష్టమవుతుందిగా మోసగాళ్ళ చేతులలో పడకుండా. బ్యాంకులో దాచుకుందామంటే సైబర్ కేటుగాలతోటి భయమాయ్, ఇంట్లో దాచుకుందామంటే దొంగల భయమేనా. పోనీ ఎవరికన్నా మిత్తిలకి ఇద్దామంటే మళ్ళా వాపస్ చేతికి వస్తేనే గ్యారంటీ లేకపాయ్. సిట్టీలు వేసినా గంతేనాయ్. ఈ ఆఖరికి ఇక సొమ్ములు కుద పెట్టుకొని పైసలు ఇచ్చే గీసంటి బేరగాలను కూడా నమ్మేటట్టు లేదు. యాదగిరి గుట్టల జై భవాని నగల దుకాణం నడుపుకుంటా బంగారం ఎండి అసుంటి వస్తువులను గిరి పెట్టుకొని అప్పులిచ్చే జితేందర్ అనేటోడు అత్తపత్త లేకుండా మాయమైనట. ఇగో ఎంతమంది బాధితులు పోయారో చూడు దుఃఖనమ్మంగట. ఇలా బంగారాలు పెట్టి పైసలు తీసుకున్న వాళ్ళు కొందరైతే పెట్టిన బంగారం ఇడిపిద్దామని పైసలు ఇచ్చిన వాళ్ళు ఇంకొందరు, మిత్తిలకు ఆశపడి వానికి లచ్చలు లచ్చలు ఇచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఇంకొందరట. అవ్వ అక్క వాని పేరేందో అంటివి? అయితే జిత్తుగాంతన నువ్వు కూడా బంగారం పెట్టినవాట కదా. నీ సంగతి ఏందక్క, ఏ పాటి పెట్టినవు? బంగారం పెట్టిన దానికి లెక్క చేస్తే 4 లక్షల చిల్లర అయితే అని అన్నాడు. నేను పెట్టిన దానికి నేను లెక్క చేసి 2 రోజులలో ఇడిపిస్తా అంటే సరేనా. నిన్న సాయంత్రం చెప్పిండు నాకు తీసుకొచ్చి ఇస్తాను. ఇక ఇప్పుడు పొద్దున ఫోన్ చేస్తే 7 గంటలకు బంద్ ఉంది. ఆయన పేరు జితేందర్, జై భవాని షాప్. ఇన్నరా వాని పేరు జితేందరు అలియాస్ జిత్తు అట. రాజస్థాన్కి వెళ్ళి వచ్చి నగల దుఃఖన పెట్టి సొమ్ములు కుదబెట్టుకొని మిత్తిలకు నడిపిస్తున్నట నా అక్క జిత్తులోడు. ఇక వాని జిత్తులు ఎత్తులకు మనోళ్ళంతా చిత్త అయిపోయారు. అందరూ వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే స్పెషల్ టీంలను రంగంలోకి దించి వాడిని దొరకబడతామని చెప్తున్నారు గుట్ట పోలీసు వాళ్ళు. మీ దగ్గర ఎటువంటి రిసిప్ట్స్ ఉన్నా కూడా నగదుకు సంబంధించి తీసుకొచ్చేసి కంప్లైంట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా దర్యాప్తు చేసి ఒక టీము 2-3 టీమ్స్ ఫామ్ చేసేసి వాటిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవడం జరుగుతుంది. ఇంతకు ఏ పాట వేసుకపోయినట్ట సార్ వాడు? అంటే ఇక్కడ రకరకాలుగా చెప్తున్నారు. సుమారు 3 రూపాయలు నుంచి 5 రూపాయలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పడమే కానీ మనకి రేపు వాళ్ళకి ఫీల్డ్ మీద వాళ్ళ రిసిప్ట్ కానీ చూస్తే కానీ మనకి ఇంత అమౌంట్ అని చెప్పలేదు. పట్టుకోర శకావత్తు అన్నట్టే పారిపోయింది కదా ఈ నక్క జిత్తుల జిత్తుగాడు. ఇక వాడు ఎన్నడు దొరుకుతాడో, వీళ్ళ సొమ్ములు ఎట్లా రికవర్ అయితే గానీ పైసా పోగేసి జమ చేస్తే కుప్పకు కుప్ప పోగేసుకొని అవతల పడ్డాడు పో మంచిగా.